తెలంగాణ రాష్ట్రంలో వన్యప్రాణుల బోర్డుకు ప్రభుత్వం కొత్త సభ్యులను నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ చైర్మన్గా, అటవీశాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. అలాగే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలను బోర్డు నియమించింది. శివసేన పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై మాజీ సీఎం ఏక్నాథ్ షిండే ఆసక్తి చూపకపోవడంతో ఆయన్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించనున్నట్లు సమాచారం. మహాయుతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను కొంతమేర తగ్గించేందుకే కమల్నాథ్లు ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇవాళ మహారాష్ట్ర సీఎంను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష ఫారిన్ పాలసీ అడ్వైజర్ యూరీ యుషావోగోవ్ తెలిపారు. త్వరలోనే పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పుతిన్ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కారం చూపాలని బంద్తో పాటు ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, కరాటే, వాలీబాల్, షూటింగ్ సహా 27 విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటం లేదా విజయం సాధించిన వారు అర్హులు. 18 నుంచి 23 ఏళ్లలోపు వయసున్న 10th పాస్ అయిన వారు డిసెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఈ వారం ఆర్బీఐ, ఎంపీసీ సమావేశాలు ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 24,321 పాయింట్లు, సెన్సెక్స్ 80,400 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్, మీడియా, పీఎస్యూ బ్యాంక్, ఫైనాన్స్, మెటల్ రంగాలలో కొనుగోలు సందడి కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఉంది. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కంపెనీలకు మధ్య వారధిలా ఉండేలా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ను పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు దీనిని ప్రారంభిస్తారు. కంపెనీలలోని ఉద్యోగ అవకాశాలు, అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ల వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగులు, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే కంపెనీలే నేరుగా ఎంపిక చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందే సగానికి పైగా బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది. విదేశాలలో చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బాధితులను ఇండియాకు రప్పించేందుకు విదేశాంగ శాఖ సహాయం కోరతామని చెప్పారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, వజ్రపు కొత్తూరు, కంచిలి, నందిగామకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈవేళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీఎంబర్స్మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవులలోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్లో రూపొందించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించనుంది. భూ వివాదాలకు పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10% థర్డ్ పార్టీ ద్వారా పరిశీలిస్తామని అనగాని తెలిపారు. వైసీపీ మాజీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయన జనసేనలోకి వెళ్తారన్న వార్తలు వచ్చినా చివరకు టీడీపీ గూటికే చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైజాగ్లో రేపు జరగాల్సిన నేవీ డే వేడుకలు ఈసారి పూరిలో జరగనున్నాయి. ఏటా డిసెంబర్ 4న ఆర్కే బీచ్లో నిర్వహించే ఈ వేడుకలు చూసేందుకు లక్షలాది మంది తరలివస్తారు. యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు, సబ్మెరైన్లతో సైనికులు చేసే విన్యాసాలు కట్టిపడేస్తాయి. ఈస్టర్న్ నెవల్ కమాండ్ ప్రధాన కేంద్రమైన విశాఖలో ఈ వేడుకలు నిర్వహించకపోవటం ఇదే మొదటిసారి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన CRDA 41వ అథారిటీ సమావేశంలో మొత్తం 23 అంశాలకు ఆమోదం లభించింది. రాజధానిలో కీలకమైన భవనాలు, రోడ్లు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనపరమైన అనుమతులు ఇచ్చింది అథారిటీ. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే రాబోయే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం జగనన్న కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. రోడ్లు, కాలువలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈగలు, దోమలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నా కారణంగా ట్రాఫిక్ కొత్త నిమిషాలు అంతరాయం కలిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఐ నాయకులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి దివ్యాంగుల బాల బాలికలు, స్త్రీ పురుషుల క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సంక్షేమం శాఖ, క్రీడాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7న ప్రారంభించి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమానికి కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. వాసవి క్లబ్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాల సందర్భంగా విజయనగరం సామూహిక శ్రీనివాస కళ్యాణ ఉత్సవాలు నిర్వహించారు. కొత్తపేట శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయంలో జరిగిన వెంకటేశ్వర కళ్యాణ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.